Good morning children. In previous class we completed up to 7th question in workbook. Workbook lo 7th page lo 7th question వరకు chapter 7 లో 7th question 7th page లో కంప్లీట్ చేసుకున్నాను. Now today we are going to discuss on 8th question. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు తెలిస్తే ఆన్సర్ రాయండి, లేదంటే నేను వాట్సాప్లో పెట్టినప్పుడు రాసుకోండి. ఎవ్వరు మాత్రం థర్డ్ క్లాస్ వాళ్ళు ఇన్కంప్లీట్ ఉంచొద్దు, ఎందుకంటే మీకు మ్యాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు థర్డ్ క్లాస్ వాళ్ళు ఎవ్వరు కూడా అసలు ఇన్కంప్లీట్ ఉంచొద్దు. ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో గ్రూప్లో ఫోటో పేపర్ అదే ఏ పేజ్ అయితే కావాలో ఆ పేజ్ వాట్సాప్లో పోస్ట్ చేయండి, నేను వాటికి ఆన్సర్స్ పెడతాను. అంతేగాని ఎవరు ఇన్కంప్లీట్ ఉంచొద్దు. ఓకేనా? నౌ 8th question. Describe the day spent by the seaside family in your own words. Read it out in class, modulating your voice to make it more interesting. Describe the day spent by the seaside family. బెంజీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎక్కడికి వెళ్ళారు పిక్నిక్కి? సీ సైడ్, ఒక సముద్రం పక్కన చక్కగా వాటర్కి ఆ ఇసుకలోనూ స్పెండ్ చేయడానికి వెళ్ళారు. అవునా? సముద్రం దగ్గర ఎంత వేడిగా ఉన్నా, ఆ ఇసుక చాలా వేడిగా ఉన్నా, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా చల్లగా అనిపిస్తుంది. అందుకని వాళ్ళు డే అంతా అక్కడ స్పెండ్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు ఎలా స్పెండ్ చేశారో యూ హ్యావ్ టు రైట్ బ్రీఫ్ నోట్, అంటే చిన్నగా మీరు అక్కడ రాయాలి. వాళ్ళు ఎలా స్పెండ్ చేశారు అనేదాన్ని అక్కడ రాసి మీరు నెక్స్ట్ రోజు ఓన్గా రాయాలి. రాసి మీరు నెక్స్ట్ రోజు క్లాస్లో దాన్ని చదవాలంట. మీరు రాసిన ఆన్సర్ని చిన్న పారాగ్రాఫ్గా రాసి దాన్ని మీరు క్లాస్లో చదవాలి. మీ వాయిస్ మాడ్యూల్ చేసుకుంటూ మీ వాయిస్తో చదవాలి. డిస్క్రైబ్ ద డే స్పెండ్ బై ద సీ సైడ్ ఫ్యామిలీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. వాళ్ళు అక్కడ ఎలా స్పెండ్ చేశారు రాయాలి. రాసిన తర్వాత మీరు క్లాస్లో దాన్ని చదవాలంట. అప్పుడు ఏం తెలుస్తుంది మీకు చదివితే? అంటే అందరూ ఒకే వర్డ్స్ యూజ్ చేసి అందరూ ఒకేలాగా రాయరు కదా, డిఫరెంట్ వర్డ్స్ డిఫరెంట్ సెంటెన్సెస్ యూజ్ చేసి రాస్తూ ఉంటారు. అప్పుడు మీకు వర్డ్ యూజేజ్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. వీళ్ళు ఈ వర్డ్ యూజ్ చేశారు, నేను ఈ వర్డ్ యూజ్ చేశాను, మీకు అప్పుడు ఇంకొంచెం వర్డ్స్ అనేవి ఎక్కువ తెలుస్తాయి. అందుకని మీకు అలా ఆన్సర్స్ ఓన్గా ఇచ్చి క్లాస్లో చదవమని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్, టర్న్ ద పేజ్ ఆల్ ఆఫ్ యూ, పేజ్ నెంబర్ 8. రీడ్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. Fill the blanks by using suitable prepositions from the box. ఇక్కడ మీకు 9th questionలో ప్రిపోజిషన్స్ ఇచ్చారు చూడండి. It tells us the position of a person, place, animal or thing. ప్రిపోజిషన్ అనేవి ఏం తెలుపుతాయి మనకి? పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్ యొక్క పొజిషన్ని మనకి తెలియచేస్తాయి. మీకు ఇక్కడ అంతా టెక్స్ట్ బుక్లో ఉన్న సెంటెన్సెస్ ఇచ్చారు. ఏం యూజ్ చేయాలి మీరు? ప్రిపోజిషన్స్ యూజ్ చేయాలి. టు, అండర్, ఆన్, ఎట్, అప్ టు, ఇంటూ, నియర్ బై, ఇన్, ఫర్. మీరు ఆ ప్రిపోజిషన్స్ యూజ్ చేసి ఆ బ్లాంక్స్ ఫిల్ చేయాలంట. మీరు ఈజీగా ఎలా చేయొచ్చో చెప్పనా? ఫస్ట్ రీడ్ ద బ్లాంక్స్. ఆ బ్లాంక్స్ని రీడ్ చేయండి, చేసి వాటి మీనింగ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ మీనింగ్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత టెక్స్ట్ బుక్లో లెసన్ చదువుతూ ఈ సెంటెన్సెస్ దాంట్లో వెతికితే మీకు సెంటెన్స్ దొరుకుతుంది. ఓకేనా? సెంటెన్స్ జరుగుతుంది. అప్పుడు మీరు ప్రిపోజిషన్, అక్కడ ఏ ప్రిపోజిషన్ ఉందో టెక్స్ట్ బుక్లో అది మీరు ఫిల్ చేయొచ్చు. అప్పుడు మీకు మీనింగ్ అనేది, ఆ సెంటెన్స్ మీనింగ్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. మైక్ వాజ్ ట్రయింగ్ టు స్విమ్ డాష్ వాటర్. మైక్ ఎక్కడ స్విమ్ చేయాలనుకుంటున్నాడు? ఎక్కడికి వెళ్ళి స్విమ్ చేయాలనుకుంటున్నాడు? మైక్ వాజ్ ట్రయింగ్ టు స్విమ్. అక్కడ టు, అండర్, ఆన్, ఎట్, అప్ టు, ఇంటూ, నియర్ బై, ఇన్, ఫర్ అవన్నీ ప్రిపోజిషన్సే. అక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ ఏది? మైక్ వాజ్ ట్రయింగ్ టు స్విమ్ అండర్ వాటర్. నీళ్ళ లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బిలిందా వాజ్ ఫ్లోటింగ్ పీస్ఫుల్లీ ఎట్ హెర్ బ్యాక్, ఆన్ హెర్ బ్యాక్. మీకు టెక్స్ట్ బుక్లో ఏది ఉందో చూడండి. దీనివల్ల మీకు టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది కూడా జరుగుతుంది. అవునా? టెక్స్ట్ బుక్ రీడ్ చేయడానికి కూడా అవకాశం దొరుకుతుంది. మీరు ఈ బ్లాంక్స్ ఈ వర్క్ బుక్ దగ్గర పెట్టుకోండి, టెక్స్ట్ బుక్లో లెసన్ దగ్గర పెట్టుకోండి. లెసన్ దగ్గర పెట్టుకొని మీరు చదువుతూ టెక్స్ట్ బుక్లో లెసన్ చదువుతూ వీటిని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. నాకు ఇవి ఫిల్ చేసి నాకు వాట్సాప్లో ఫోటో పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్, బెంజీ లుక్డ్ డాష్ హిజ్ బాల్. లుక్డ్ దేనికోసం చూస్తున్నాడు? బెంజీ లుక్డ్ ఫర్ హిజ్ బాల్. తన బాల్ కోసం చూస్తున్నాడు. అవునా? అలాగే మిగిలిన సెంటెన్సెస్ కూడా చదవండి. చదివి టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ లెసన్ చదివి అక్కడ ఏ ప్రిపోజిషన్స్ ఉన్నాయో రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 10th question చూడండి. రీడ్ ద పారాగ్రాఫ్ ఫ్రమ్ ద స్టోరీ గివెన్ బిలో. రీరైట్ ద అండర్లైన్డ్ సెంటెన్సెస్ యూజింగ్ కంజంక్షన్స్ గివెన్ ఇన్ ద బాక్స్. మీకు ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ అండర్లైన్ చేసి ఇచ్చారు. ఆ అండర్లైన్ చేసిన సెంటెన్స్కి మాత్రం
కంజంక్షన్ యూస్ చేసి మిగిలిన పారాగ్రాఫ్ అంతా ఇక్కడ లైన్స్లో రాయాలి. ఫస్ట్ సెంటెన్స్ ఏముంది చూడండి. బెంజీస్ బాల్ కేమ్ బ్యాక్ ఏ లిటిల్ వే. Benji's ball came back a little way. అక్కడ ఫుల్ స్టాప్ ఉంది. తర్వాత ఇంకొక సెంటెన్స్ ఉంది. A wave sent it rolling towards the beach. A wave sent it rolling towards the beach. మీకు అక్కడ అండర్లైన్ చేసిన సెంటెన్స్ మొత్తం ఇది. ఇక్కడ మీరు ఏ కంజంక్షన్ యూస్ చేయాలి. అండ్, బట్, బికాస్, ఆల్దో. మీరు ఏ సెంటెన్స్ యూస్ చేయాలో యూస్ చేసి సెంటెన్స్ మొత్తం ఇక్కడ మళ్ళీ లైన్స్లో రాయాలి. ఆ సెంటెన్స్ మొత్తం ఇక్కడ రాయాలి. ఇక్కడ ఇచ్చిన లైన్స్లో ఏ లైన్ ఎక్కడైతే అండర్లైన్ చేసిన సెంటెన్సెస్ ఉన్నాయో వాటిలో కంజంక్షన్స్ యూజ్ చేసి మొత్తం పారాగ్రాఫ్ ఇక్కడ రాయాలి. నాన్న ఈ లైన్స్లో మొత్తంలో రాయాలి. ఇక్కడ మీరు ఏ కంజంక్షన్ యూజ్ చేయాలి. దీస్ టూ ఆర్ డిఫరెంట్ ఆపోజిట్ సెంటెన్సెస్. అలా ఆపోజిట్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు మనం ఏం కంజంక్షన్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం. బికాస్ బెంజీస్ బాల్ కేమ్ బ్యాక్ ఏ లిటిల్ వే. బెంజీ బాల్ గాలికి కొంచెం వెనక్కి వచ్చింది, అవునా. ఏ వేవ్ సెంట్ ఇట్ రోలింగ్ టువర్డ్స్ ద బీచ్. ఆ వేవ్ కెరటం గాలికి వెనక్కి తెచ్చింది. బెంజీస్ బాల్ కేమ్ బ్యాక్ ఏ లిటిల్ వే. ఇక్కడ మనం ఫుల్ స్టాప్ తీసి అక్కడ మనం ఏ కంజంక్షన్ యూజ్ చేయాలి. బికాస్ ఏ వేవ్ సెంట్ ఇట్ రోలింగ్ టువర్డ్స్ ద బీచ్. ఆ కంజంక్షన్ అక్కడ పెట్టి ఆ టూ సెంటెన్సెస్ని యాడ్ చేసి ఇక్కడ లైన్స్లో కంప్లీట్ చేయాలి. ఆ సెంటెన్స్ రాసి మిగిలిన తర్వాత మిగిలిందంతా పారాగ్రాఫ్ రాసేయాలి. అలాగే ఇంకొక సెంటెన్స్ ఉంది ఇక్కడ చూడండి. 9th పేజ్లో ఇంకొక సెంటెన్స్ ఉంది, అలాగే అండర్లైన్ చేసి. హీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఇండీడ్. హీ హ్యాడ్ నెవర్ బీన్ అవుట్ సో డీప్ బిఫోర్. హీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఇండీడ్. హీ హ్యాడ్ నెవర్ బీన్ అవుట్ సో డీప్ బిఫోర్. ఇక్కడ మీకు అండ్, బట్, బికాస్, ఆల్దో ఉంది. యూ హ్యావ్ టు యూజ్ ఆల్దో. He felt very proud indeed, although he had never been out so deep before. అంత లోపలికి ఎప్పుడూ వెళ్ళలేదు. అలా వెళ్ళడం వల్ల తనకి చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే అయినప్పటికీ he felt very proud indeed, he had never been out so deep before. అలాగే ఇంకొక సెంటెన్స్ ఉంది చూడండి. It felt warm, it was lovely. It felt warm, అక్కడ చాలా వేడిగా ఉంది. బట్ ఇట్ వాజ్ లవ్లీ. ఇట్ ఫెల్ట్ వామ్ బట్ లవ్లీ అని రాసినా సరిపోతుంది. ఎందుకని అక్కడ ఇట్ అనేది 2 నౌన్స్ ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు రైట్ అగైన్. ఇట్ ఫెల్ట్ వామ్ బట్ లవ్లీ, అక్కడ చాలా వేడిగా ఉంది కానీ ఆ సముద్రపు గాలికి చాలా బాగుంది. హీ సడన్లీ లాస్ట్ హిస్ బ్యాలెన్స్. హిజ్ లెగ్స్ వెంట్ అప్ ఇన్ టు ద వాటర్. హీ సడన్లీ లాస్ట్ హిజ్ బ్యాలెన్స్. తను ఆ వాటర్ లోపలికి వెళ్ళేసరికి కాళ్ళు 2 పైకి వచ్చేసినాయి, అవునా. తన బ్యాలెన్స్ తప్పిపోయాడు. ఎందుకని. బికాస్ హిజ్ లెగ్స్ వెంట్ అప్ ఇన్ టు ద వాటర్. ఆ వాటర్ తాకిడికి వాటర్ తన వేస్ట్ దాకా వచ్చేసేసరికి తను వాటర్లో తేలిపోయి గాలికి కాళ్ళు 2 పైకి వచ్చేసింది. అక్కడ ఏ కంజంక్షన్ యూస్ చేయాలి. బికాజ్ యూస్ చేయాలి. నేను వీటిని మీకు వాట్సాప్లో పెడతానా, అందులో చూసి రాసుకోండి, ఓకేనా. నెక్స్ట్ టర్న్ ద పేజ్ ఆల్ ఆఫ్ యూ. In page number 10, MCQs are there. Choose the correct option. In the story, Mike did not hear Benji as he was trying to. In the story, Mike did not hear Benji as he was trying to swim underwater with N, play in the sand with N, catch the ball in the sea. In the story, ee story lo Mike did not hear Benji. Benji వినలేదంట. మైక్ బెంజీ పిలిచినా వినలేదంట. ఎందుకని. బెంజీ యాజ్ హీ వాజ్ ట్రయింగ్ టు క్యాచ్ ద బాల్ ఇన్ ద సీ, స్విమ్ అండర్ వాటర్ విత్ ఎన్, ప్లే ఇన్ ద శాండ్ విత్ ఎన్. మీరు టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ చదివితే దీనికి ఆన్సర్ ఏంటన్నది తెలుస్తుంది.
ఓకేనా, మనం ఇప్పటికే 6 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఎంసీక్యూస్ చక్కగా మీరు టెక్స్ట్ బుక్ చూసి ఆ టెక్స్ట్ బుక్లో లెసన్ చదివితే దీనికి ఆన్సర్ తెలుస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు టెక్స్ట్ బుక్ చూసి వీటికి ఆన్సర్స్ పెట్టి నాకు వాట్సాప్లో ఫోటో పెట్టండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద ఆథర్ హ్యాస్ డిస్క్రైబ్డ్ బెంజీ యాజ్ ఏ డాష్ అండ్ డాష్ బాయ్. ఆథర్ బెంజీని ఎలాంటి వాడని చెప్పాడు? టిమిడ్ అండ్ షై బాయ్, టిమిడ్ అండ్ స్పాయిల్డ్ బాయ్, బ్రేవ్ అండ్ స్ట్రాంగ్. ఎలాంటి వాడని చెప్పాడు? మీరు టెక్స్ట్ బుక్లో లెసన్ చదివితే ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్, ద వర్డ్ మార్వెలస్ మీన్స్. మార్వెలస్ అంటే చాలా బాగుంది అని అర్థం, బాగా చేసావు అని అర్థం. ఆ వర్డ్కి కరెక్ట్ మీనింగ్ రాయాలంట. ఎక్సలెంట్, సాడ్, బ్రైట్. మీరు లెసన్లో న్యూ వర్డ్స్ చదివితే అందులో ఉంది మీనింగ్. మార్వెలస్కి మీనింగ్ ఏముందో చూడండి. బెంజీ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ బికాజ్. బెంజీ తనకు తను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడంట. ఎందుకని? హీ మేనేజ్డ్ టు స్విమ్ ఏ లిటిల్, హీ హెల్ప్డ్ మైక్ టు స్విమ్, హీ లాస్ట్ హిస్ బ్యాలెన్స్ ఇన్ వాటర్. తనకి తను ప్రౌడ్గా ఎందుకు ఫీల్ అయ్యాడు? కొంచెం స్విమ్మింగ్ చేయడం నేర్చుకోవడం వల్ల, మైక్కి హెల్ప్ చేయడం వల్ల, లేదంటే తన వాటర్లో తన బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల. ఎందుకని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు? రాయండి. ఇన్ ద స్టోరీ ద వర్డ్ విచ్ మీన్స్ టు స్టాప్ బ్రీతింగ్. ఇది కూడా మీనింగ్ న్యూ వర్డ్స్లో ఉంది మీకు. స్టాప్ బ్రీతింగ్ అంటే ఏంటి? చాక్డా, ఎల్డా, సెన్సిబులా. ఏది కరెక్ట్ అయితే దానికి టిక్ పెట్టండి. నెక్స్ట్, బిలిందా కాల్డ్ బెంజీ బ్రేవ్ బికాజ్. బిలిందా బెంజీని బ్రేవ్ బాయ్ అని పిలిచిందంట. ఎందుకని? బికాజ్. ఎందుకని పిలిచింది? హీ స్వామ్ బై హిమ్సెల్ఫ్, హీ చాక్డ్ ఇన్ ద వాటర్, హీ ప్రిటెండెడ్ టు బి బ్రేవ్. ఎందుకని బ్రేవ్ అని పిలిచింది? నెక్స్ట్, డాడీ కాల్డ్ బెంజీ ఆనెస్ట్ బికాజ్. డాడీ కాల్డ్ బెంజీ ఆనెస్ట్. డాడీ బెంజీని చాలా ఆనెస్ట్ పర్సన్ అంటే చాలా నిజాయితీగా తను జరిగిందంతా చెప్పేశాడు వాళ్ళ డాడీకి. ఎందుకని ఆనెస్ట్ అని అన్నారు? బెంజీ డిడ్ నాట్ ప్రిటెండెడ్ అండ్ టోల్డ్ ద ట్రూత్. బెంజీ యాక్సెప్టెడ్ దట్ హీ కుడ్ నాట్ స్విమ్. బెంజీ ఎంకరేజ్డ్ మైక్ టు స్విమ్ అండర్ వాటర్. బెంజీ డిడ్ నాట్ ప్రిటెండెడ్ టు టోల్డ్ ద ట్రూత్. తను జరిగింది చెప్పడానికి వెనుకంజ వేయలేదంట. అందుకన బెంజీ యాక్సెప్టెడ్ దట్ హీ కుడ్ నాట్ స్విమ్. తను స్విమ్మింగ్ చేయలేదని ఒప్పుకున్నాడా? బెంజీ ఎంకరేజ్డ్ మైక్ టు స్విమ్ అండర్ వాటర్. బెంజీ మైక్ని అండర్ వాటర్ నీళ్ళ లోపల స్విమ్ చేయడానికి ఎంకరేజ్ చేసినాడు. ఏది కరెక్ట్ అయితే దానికి పెట్టండి. నెక్స్ట్, ఎయిత్ వన్. బెంజీ బికేమ్ డిటర్మైన్డ్ టు ప్రాక్టీస్ స్విమ్మింగ్ ఎవ్రీడే బికాస్. తను ఇక నుంచి రోజు స్విమ్మింగ్ చేయాలని అనుకున్నాడు. డాడీ ప్రైజ్డ్ హిమ్ ఫర్ హిజ్ ఆనెస్టీ అండ్ బ్రేవరీ. ఎందుకు చేయాలనుకున్నాడు? హీ హ్యాడ్ ఫర్గాటన్ హౌ టు స్విమ్. హీ వాంటెడ్ టు ప్రూవ్ దట్ హీ కుడ్ స్విమ్ బెటర్ దాన్ మైక్. తను మైక్ కన్నా బాగా చేయాలని ఇంకా స్విమ్మింగ్ చేయాలనుకున్నాడా? లేదంటే తను స్విమ్మింగ్ చేయడం మర్చిపోయినందుక? లేదంటే తన ఆనెస్టీగా బ్రేవ్గా తన ఆనెస్ట్ అండ్ బ్రేవ్ పర్సన్ అని వాళ్ళ డాడీ తను ప్రైజ్ చేసినందుక? ఎందుకని తను బాగా స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు? ఏది కరెక్ట్ అయితే దానికి టిక్ పెట్టండి. ప్రిపోజిషన్స్ ఆర్ వర్డ్స్ దట్ టెల్ us అబౌట్ ద పొజిషన్ అండ్ లొకేషన్ ఆఫ్ ఏ. ప్రిపోజిషన్స్ అనేవి మనకి వేటి గురించి చెప్తాయి? పొజిషన్ ఆఫ్ ఏ, ఎవరి గురించి, ఎవరి పొజిషన్ గురించి. పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, నౌన్, ప్రొనౌన్ ఆర్ వర్బ్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్ అండ్ కంజంక్షన్. మీకు నేను అబ్రివేషన్లో ఏం చెప్పాను? ఒకసారి టెక్స్ట్ బుక్ మొత్తం చదివితే లెసన్తో పాటు కాన్సెప్ట్ కనెక్షన్ ఆ ఇచ్చిన గ్రామర్ పార్ట్ చదివితే మీరు ఈ 10 క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీరు టెక్స్ట్ బుక్ చదివి నాకు పెట్టండి ఆన్సర్స్. ఓకేనా? నెక్స్ట్, వర్డ్స్ దట్ జాయిన్ 2 or more parts ఆఫ్ ఎ సెంటెన్స్ ఆర్ కాల్డ్. 2 words కానీ 2 sentences కానీ జాయిన్ చేస్తే వాటిని ఏమంటారు? 2 words కానీ సెంటెన్సెస్ కానీ జాయిన్ చేయడానికి యూజ్ చేసే వాటిని ఏమంటారు? మీరు చేయాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్. ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ టెక్స్ట్ బుక్. మీరు ఫస్ట్ మీ టెక్స్ట్ బుక్ని మీ దగ్గర పెట్టుకోండి, అలాగే వర్క్ బుక్ దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకొని ఫస్ట్ ప్రిపోజిషన్స్, ఎంసీక్యూస్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ ప్రిపోజిషన్స్. మీరు టెక్స్ట్ బుక్లో లెసన్ అంతా చదివితే అక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలో తెలుస్తుంది. ఓకేనా? నేను ఆన్సర్ చెప్తే 2 minutesలో మీరు రాసేసుకోవచ్చు నాన్న. కాకపోతే మీరు టెక్స్ట్ బుక్ చదివితే మీకు కొత్త వర్డ్స్ తెలుస్తాయి, ఏది ఎక్కడ యూజ్ చేయాలో తెలుస్తుంది. ఓకేనా? మీ అంతటి మీరు చేయగలగాలి. అందుకనే నేను మీకు టెక్స్ట్ బుక్ తీసుకొని మీరు మిమ్మల్ని ఇవి ఫిల్ చేయమని చెప్తున్నాను. ఈ ప్రిపోజిషన్స్ ఫిల్ చేయండి. మీరు చేయగలిగితే 10th క్వశ్చన్ పారాగ్రాఫ్ రాయండి, లేదంటే నేను ఆన్సర్ పెడతాను, చూసి రాసుకోండి. కానీ ఎంసీక్యూస్ మాత్రం మీరు ఓన్గా చేసి నాకు పెట్టాలి ఆన్సర్స్. ఓకేనా? ఎంసీక్యూస్ టెక్స్ట్ బుక్ చక్కగా దగ్గర పెట్టుకుని లెసన్ చదువుతూ మీరు వీటికి ఆన్సర్స్ రాసేయచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. రాయడానికి ట్రై చేయండి.